వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ ప్రకటనకు కసరత్తు. డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ 2వ తేదీకి ప్రతిపాదనలు సిద్ధం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం అయితే ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన సీఎం అధ్యక్షతన అయితే ఈ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం అధ్యక్షతన ఉదయం 11 గంటలకైతే ఈ భేటీ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రభుత్వ కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రాబోతోందా అంటే అవునని అంటున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. చూసినట్లయితే ఈ భేటీల్లో భాగంగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అయితే ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర భృతి ఎంత ఇవ్వాల్సి వస్తుంది, ఎంత ఇస్తే ఖజానాపై భారం ఎంత పడుతుంది అనే దాని మీద కసరత్తు జరుగుతున్నట్లయితే మనకి తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలోని రెగ్యులర్ ఉద్యోగులు పెన్షన్లకు సర్కారు తీపి కబురు చెప్పింది. వారి మూల వేతనం మీద 5% మధ్యంతర భృతిని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలోని రెగ్యులర్ ఉద్యోగులు పెన్షన్లకు సర్కారు తీపి కబురు చెప్పింది. వారి మూల వేతనంపై 5% మధ్యంతర భృతి ఐఆర్ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు అమలు చేసిన విధంగానే 2023 అక్టోబర్ నుంచే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఉద్యోగులకి పెన్షన్లకు కూడా ఐఆర్ వర్తింపజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రెగ్యులర్ ఉద్యోగులు పెన్షన్లు కలిపి సుమారు 60,000 మందికి పైగా అయితే ఈ లబ్ధి అనేటువంటిది చేకూరనుంది. ఇక నిజానికి మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు తెలంగాణలో 2వ వేతన సవరణ సంఘం పిఆర్సీ వేతనం అందాల్సి ఉంది. కానీ పిఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించని ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి వారి మూల వేతనం మీద 5% మధ్యంతర భృతిని అమల్లోకి తెచ్చి ఉద్యోగులను శాంతపరిచింది. 2020 నాటి పిఆర్సీ వేతనాలు పొందుతున్న వారందరూ కూడా ఈ ఐఆర్కు అర్హులని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐఆర్ 5% మించి చెల్లించకూడదని, ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కాస్త తగ్గించుకొని కూడా ఇచ్చుకోవచ్చని తెలిపింది. 2020 నాటి పిఆర్సీ పెన్షన్లు పొందుతున్న కార్పొరేషన్లు, సొసైటీల పెన్షన్లకు కూడా ఈ ఐఆర్ వర్తిస్తుందని తెలిపింది. కాగా మధ్యంతర భృతి ప్రకటనపై ఈ యొక్క ఉద్యోగస్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఏపీ ప్రభుత్వం కూడా మినిమం తెలంగాణ కంటే కొంచెం ఎక్కువ ఇవ్వాలని, అనగా 8% ఐఆర్ ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తోంది. కానీ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్లు అయితే తమకు 30% కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంత ఐఆర్కు అవకాశం ఉంటుందో అనే దాని మీద అయితే ప్రభుత్వం లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి సమాచారం అందిన కేబినెట్ మీటింగ్లో మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.